అందరికి శనార్థులు. నిన్న దసరా పండుగ అయింది, ఈ రోజు దత్తన్న అలై బలై నడుస్తున్నది. అగో ఒకరికి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా లీడర్లు అందరూ కూడా అలై బలై కార్యక్రమానికి వస్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఎదుర్కొంటూనే ఉన్నారు. అలై బలై గురించి చాలా ముచ్చట్లున్నాయి, అవన్నీ నేను మీకు చెప్తా గానీ ఇప్పుడైతే లోపలికి పోదాం పండి. ఎట్లా నడుస్తుందో ఏం కథనో చూద్దాం. అలై బలై ప్రోగ్రామ్ అంటే మొత్తం పండుగ తీయడనే ఉన్నట్టు. ఒక దిక్కు గంగిరత్తులోళ్ళు, ఒక దిక్కు బ్యాండోళ్ళు, లోపల కళాకారులు మస్తు మంది వచ్చిండ్రు. డప్పులు కొట్టేటోళ్ళ కాడికి సురేష్ అందరు వచ్చిండ్రు. లోపలికి పోదాం పండి. అలై బలైలోకి లోపలికి రాగానే కూరలందరూ వేషాలు కట్టుకొని ఉన్నారు, మంచుకున్నారు. ఓయమ్మని ఎంటుకలు పోసుకొని ఒక అమ్మాయిని రామచంద్రుడు, కృష్ణుడు ద్రౌపది ద్రౌపదిలో సభాపర్వం నడుస్తున్నదంట. ద్రౌపదమ్మని వస్త్రాపరణం చేసి ద్రౌపది వస్త్రాభరణం, ద్రౌపదమ్మ చీరబట్టి గుంజే తంతు ఉంటది కదా సభ పర్వంలా. ఆయన పచ్చిస్ ఆడతారు వాళ్ళు జూదమాడినప్పుడు. నాకు తెలుసు, పచ్చిస్ తెలుసు, మాతో కూడా ఆడతారు బాగానే. పచ్చిస్ ఆడి ఏం చేస్తారంటే గవ్వలు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఆమెను ద్రౌపదిని పెడతాడు. అందులో ఏమంటారు పందెం మీద, ద్రౌపదిని పందెం మీద పెడతాడు. పెట్టినప్పుడు ఆమెను పాపం సభలకు తీసుకొస్తారు, నిండు సభలకి. అట్లా మంచిగా ద్రౌపది అమ్మను, కృష్ణుణ్ణి, దుశ్శాసనుడు అంటే చీరబట్టి గుంజటోడే దుశ్శాసనుడు. అమ్మ వీడు మామూలుడు కాదమ్మ, దుశ్శాసనుడు అసంటోడు అంటారు కదా. అగో దుశ్శాసనుడు. మీరు అందరు ఏడికెంచి వచ్చిండ్రు? ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ బొమ్మలాట వాళ్ళకి నేర్పిస్తున్నాం మేము. అవును, నా పేరు పద్మిని. అవును, బొమ్మలాట నేర్పిస్తున్నాం. అన్ని ఇది కొయ్య బొమ్మలాట లెక్కనే. మన తెలంగాణలో కొయ్య బొమ్మలాట విశేషము. తోలు బొమ్మలాట అంటారు మొత్తానికి. బట్ తోలు బొమ్మలాటల్లో చాలా విధాలు ఉన్నాయి. కొయ్య బొమ్మలు ఉన్నాయి, తోలు ఉన్నాయి. అది ఉంది, అది కూడా ఉంది. అమ్మాపురం వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా ఆధునిక రకంగా బొమ్మలు, తోలు బొమ్మల ఆటని ఆధునీకరించి కొంచెం అంతా బాగున్న ద్రౌపదమ్మ బాగుంది. ఆధునీకరించి వీళ్ళు పిల్లలకు, స్కూల్ పిల్లలకు, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ పిల్లలకు మంచిగా నేర్పించారట. పోరలందరూ ముద్దుగా కిరీటాలు పెట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారు చూసిండ్రు. పోరలు అమ్మ జర నువ్వు పోంది రాదు, ఒకటే ఫోన్లు పెడుతున్నారు. ఇక వెనకలు ఇంకొక ఆయనే దుర్యోధనుడు, రాజు దుర్యోధనుడు కదా. ఇగో మంచిగా కిరీటం గిట్లా పెట్టిండు. రాజే కదా, రాజపట్టం ఇవ్వలేదు. ఇవ్వకముందే గంటలు అట్లా యువరాజుడే. రాజుడు ఇతను ధృతరాష్ట్రుడు. తండ్రి ధృతరాష్ట్రుడు కదా. తండ్రి ధృతరాష్ట్రుడు యువరాజు ఉన్నప్పుడే ఇంత లొల్లి చేసినట పాపం దుర్యోధనుడు. ఇది శకునికి ఇట్లున్నాడు, నమస్కారం పెడుతున్నాడు. ఈయన జాన ఏకం మనిషి, కనబడాడు గాని శకుని మామ అంటే మస్తు మంచి మామ. ఈయన ఒక్క మెతుకు 7 మెతుకులు తిని బతికిన మనిషి. ఆ యువతల బందికి ఇంకా కొంతమంది ఉండరు, వాళ్ళని వలకరిస్తామండి. ఇక ఇది ఒక అద్భుతమైన కళ. అమ్మ ఈత చేపలే కదా ఇవి, ఈతకమ్మ చేపలు. ఎట్లా వెళ్తున్నావు జరగపరాళ్ళు, ఎట్లా పెడతావు సరే చూడతా. కనబడద్దా? ఇగో ఈ చేపలు కొని చిన్నప్పుడు బతికినాము. సుఖపురం బేడపడిగా సంఘాలం కథలు చెప్తాము. ఈతకమ్మ చేపలు వెళ్తాం. మగ పిల్లలు కూడా ముందుగా అల్లుతున్నారు చూడండి. యువతల బంధుకేమో ఈ అన్నోళ్ళు, ఇది శారద మేము బేడపడిగా సంఘాలం.
పాడతాం. లక్ష్మీ నీకు దండమమ్మ రామ రామ. సప్పుడులో పెద్దగిన వాడతాడు. మారు లక్ష్మీ నీకు దండమమ్మ రాక ముందు మాకేమి ఉంటే మారుదాలా. రామ రామ దేవతూలకందరికి దేవగన్య రామ రామ. రాజ్యానికరికైన వల రాసకన్య రామ రామ హరి రామ. రాజ్యానికరికైన వల రాసకన్య రామ రామ. పుట్టంగా తల్లి పురుడు కోరింది లక్ష్మమ్మ రామ. పెరిగంగా తల్లి పెళ్లి కోరింది రామ రామ. ముద్దుగా పాటలు పాడుతున్నారు. నా పేరు లక్ష్మీపతి. మాకు బుడుగ సంఘాలము ఈ కళ నమ్ముకొని మా తాతలు మా అయ్యలు మేము. మాకు ఏమి పెన్షన్ లేవు. మా కులం సర్టిఫికేట్ కూడా మాచారెడ్డి మండలము మరి కామారెడ్డి జిల్లా గ్రామం చుక్కాపూర్. మా కులం సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ గారు ఇస్తలేడు. మాచారెడ్డిలో మాకు మా పిల్లలు చదువుకుంటున్నారు కానీ అవగాహన లేదు. శారదకాలు బిచ్చగాలు గుడిసెలోళ్ళు అంటుండ్రు. మా బతుకులు పెద్ద చీకటి అయిపోతుంది. కొంగు పెట్టి వనవాసం వెళ్ళదిస్తున్నామా. సాగు కాడ దినాల కాడ మేము కథలు చెప్పుకొని బతున్నాం. కానీ ఇప్పుడు మా కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు రవి ఆ పిల్లగాడు చదువుకున్నాడు. ఏం లేదు, చదువు లేదు, అవగాహన లేదు, మాకు తెలియదు. మేము చాలా ఇబ్బందికరం ఉన్నాము. వాళ్ళ కళాకారుల పెన్షన్ కావాలని మేము కోరుతున్నాము. మీ అన్నోళ్ళు బేడాపుడుగా చెంగమోళ్ళు ఈ తమ్ముడు చదువుకున్నాడంటే కానీ ఉద్యోగాలు లేవు, కళాకారులకు పెన్షన్ వస్తే బాగుంటది అక్క అని చెప్తున్నాడు. ఇటు దిక్కు వీళ్ళున్నారు, అటు దిక్కు ఇంకా కొంతమంది ఉన్నారు. రండి. యువతరాబాద్కు వస్తే మొత్తము డంకలు చూడండి. దావత్కు వచ్చేటోళ్ళకి అందరికి స్వాగతం పలుకుతున్నారు. ముద్దుగా వస్తున్నారమ్మా. చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. నేను కూడా ఒక పర్వాయిస్తా. ముద్దుగా మనం కూడా వాయించుకోవచ్చు. 2 కట్టెలు ఇచ్చిండ్రు. మంచిగా పెద్ద డంకా ఇది. అది కష్టం కానీ ఇది వాయించవచ్చు. నేను నాకు బాగానే వాయించి వస్తుంది. బతుకమ్మ కుంట నుంచి ఇది తుత్తరి తుత్తరి మొత్తానికైతే 1 2 3 4 డంకలు పెట్టుకొని తుత్తెరలు పెట్టుకొని వచ్చిండ్రు. నగారా బేరి దీని డంకా అంటారు, నగారా బేరి అంటారు. కాకతీయుల కాలం నుండి మన నిజాం నవాబు కాలం దాకా కూడా మనం దీన్ని నౌబత్ పహాడ్ అంటారు. నౌబత్ పహాడ్ మీద ఇది నౌబత్ అంటారు. ఈ నగారా దానికోసం ప్రత్యేకంగా ఇచ్చిండ్రు. వార్తలు పంపించడానికి, యుద్ధ బేరి కోసం ఇట్లా రకరకాలుగా ఇచ్చారు. అత్యంత ప్రాచీనమైనటువంటి కళారూపం ఇది.
నా పేరు లింగా శ్రీనివాసమ్మ. ముందుగా పట్టుకొచ్చిండు తమ్ముడు నగా బేరి అంటారంట. మంచిగా 1 2 3 4 డంకలు అందుతరా అవన్నీ పట్టుకొని వచ్చిండు. మంచిగున్నది. ఇటు వందుక అంతా ఆడవిల్లలు ముందుగా బతుకమ్మలు పట్టుకొని రామంతపూర్ నుంచి వచ్చాం. 3 4 5 6 7 8 బాగానే మంది వచ్చిండ్రు. రామంతపురం నుంచి 30 మంది. ఇవాళ బందుకు వస్తే బతుకమ్మలను పట్టుకొని అకేళ్ళ అందరూ ముద్దుకున్నారు. ఏడికెంచి చెల్లె రామంతపూర్ నుంచి ఎంతమంది వచ్చిండ్రు? 30 మంది వచ్చినాం. 30 మంది బతుకమ్మలు తీసుకొచ్చి 100 మంది పండగ కాబట్టి ఊర్లోకి వెళ్ళిర్రు. అందుకే 30 మంది, లేకపోతే 100 మంది. 30 మంది వచ్చిండ్రు అంటే బతుకమ్మల్ని పట్టుకొని మొన్నదాకా బతుకమ్మలు ఆడుకొని అలసిపోయి నిన్న పండుగకు జరంత వండుకొని తిని ఈ రోజు మళ్ళా లేవలేకి వచ్చినాం. అందరు ఊర్లలోకి పోయిర్రు. అందుకనే 30 మంది. మొత్తానికైతే 30 బతుకమ్మలు తెచ్చిండ్రు. అవతల మందికి ఇంకొక తమ్ముడు ఉన్నాడు, చూపిస్తా పండి. ఒంటె అంటే అతి పెద్ద జంతువు కదా, అంటే ఎత్తులో మస్తు పెద్దగా ఉంటది. ఒంటె ఒకటి, జిరాఫీ ఒకటి, చాలా పెద్దగా ఉంటాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇది ఒక ఒంటెని తీసుకొచ్చి ముద్దుగా పండగకు తీసుకొచ్చి పొరలందరూ వస్తారు, ముద్దుగా సంతోషపడతారు అన్నట్టుగా మంచిగా తీసుకొని వచ్చిండ్రు. ముచ్చుకోవాలి టచ్కర్సే ఒక్క తన్నదాన్ని దాన్ని అవతల పడతా ఏం లేదు. ఏ కాదన్నా ఇది ప్రశాంతంగా ఉంటుందా? कंट्रोल करना पड़ता उसको. ये घास खाता, घास झाड़ का पत्ता खाता, घास खाता, दूसरे खिदा खाता जो मिला हो. మొత్తానికి వంటని తీసుకొని వచ్చింది. हैदराबाद में फलकनुमा వచ్చిండంటే ఒక వంటని తీసుకొని వచ్చిండు. ఇవాళ బందుకు వస్తే ముద్దుగా अरबी मरफा, शाली बंडा, मरफा. हाँ बुट्टो मरफा. हाँ बुट्टो मारते. అన్నా కదా నేను అదే మొత్తానికి మర్ఫా వాయిస్తున్నారు. ఓల్డ్ సిటీ అన్నలు शाली बंडा, चांदमीनार, सालम बादशाह, नासर बादशाह, अरबी मरफा पार्टी. थैंक यू मैम, थैंक यू. हाँ बड़े बहनों, बड़े सलाम. शादियों में, डिनर में, वलीमे के डिनर में, चिल्लों में, शो पर जाते, झंडों में, दरगाहों के संदालों में. 50 साल. हाँ हाँ बच्चों के दुकानों पे काम करते बच्चे, एक बच्चे का फोन का शॉप है. సయ్యద్ యూసుఫ్ వాస్తున్నాడంట. చూడండి ముద్దుగా వాయిస్తూనే ఉన్నాడు. అవతల బంధు కొదండి ఆవల బంధుకి ఏం అశోక్ అన్న వల్కరించి ఇవల బంధుకు వస్తే మొత్తము బోనాలు, గడ్డము, పోతరాసులు ముద్దుగా మన బోనాల పండుగ అంతా తీసుకొని వచ్చిండ్రు.
ఏడికెంచి తమ్మి పాతపట్నం ఓల్డ్ సిటీ లాల్దరవాజా షాలీబండ అక్క. ఏం పేరు నా పేరు మనోజ్ కుమార్. మనోజ్ కుమార్ వాళ్ళు ఎవరు తీసుకొచ్చిండ్రు మిమ్మల్ని? నన్ను దత్తాత్రేయ 10 ఏళ్ళ నుంచి పిలుస్తున్నాడు. వాళ్ళ కూతురు దత్తాత్రేయ. మా సార్ డాన్స్ మాస్టర్ సాయి కుమార్ ఓల్డ్ సిటీలో ఉంటాడు, ఆయన తీసుకొస్తున్నాడు. ఓల్డ్ సిటీ విజయ్ పోతరాజు అంటారు. గోలీపుర వెండి హీరోగోళలు ఇవి. వెండి హీరోగోళలు. వెండి ఈరగోళలు విజయ్ పోతరాజు పెద్ద ఫేమస్. మనం గోల్కొండలో కలిసి గోల్కొండ కాదు. నమస్తే. వెండి ఈరగోళలు ఉన్నటువంటి పోతరాజు విజయ్ పోతరాజు. 2 కిలోల వెండి ఈరగోళలు. ఈ వెండి ఈరగోళలు ఉన్న ఒకే ఒక పోతరాజు విజయ్ పోతరాజు. ఓల్డ్ సిటీ బాగా ఫేమస్. తీసుకొద్దామి. ఇక దాకా దేవుడు వస్తే ఆగలేను నేను. మళ్ళా మీరు ఎవరు పట్టలేరు నన్ను. స్వామి ఏం పేరు? నా పేరు బబ్లు, విజయనగరం బడి ఉంటున్నా. ఏ విజయ్ అన్న నాకు వెనకటికే అక్కడి అన్నెంబడి నడుస్తుంది మాకు ఇక ప్రోగ్రామ్. ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు పోతరాజు వేషం? నేను అన్నతాను ఉన్న పని చేస్తున్నామ్మా. చేస్తాడు. అది ఎట్లా అనిపిస్తుంది ఇట్లా వస్తే అంత? ఇక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. అందరినీ పెద్ద పెద్దలను చూసినట్టు ఉంటది, గవర్నర్లను చూసినట్టు ఉంటది. మన హీరో నాగార్జున కూడా వచ్చిండు. అందరు వచ్చారు. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మన సాంప్రదాయం ఏంది పోతరాజులు అంటే? మన హిందూ సాంప్రదాయంలో చాలా మందికి తెలియదు పోతరాజు అంటే. ఏదో పిచ్చోళ్ళలాగా అనుకుంటారు. ఆ పోతరాజు అమ్మవారి ముంగట ఉంటాడు పోతరాజు. ఆ పోతరాజు బోనాలు, అమ్మవారి ఘట్టము మన తెలుగు సాంప్రదాయంలో ఏంది అనేది చూపెడుతున్నాం అనమాట. పోతరాజు అమ్మవారు. నా పేరు అక్షయ, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ మన సాంప్రదాయం చూపించాలి నన్ను ఆలోచనతో వచ్చి చూడు. కొంతమంది కూరలైతే సోకో నేను వస్తానా, నేను చేస్తానా, నేను పట్టుకుంటానా. నేను ఫస్ట్ టైం చేసిన మస్తు సంతోషంగా ఉంది. నాకు సూపర్ చెల్లె బాంగారు తల్లి లెక్కున్నాను. మంచిగా ఉన్నది నీ బోనం. అమ్మ నమస్తే. నమస్తే. నువ్వు ఇలా అక్కవా? అక్కని అక్కని అన్న నమస్తేనే. చెప్పక్క కూడరా, ఓపిక సల్లగుండా, గిట్ల మళ్ళీ ఎంత వజన్ ఉంటదమ్మా. ఇది ప్రొఫెషనల్. ఈయననేనా లేకపోతే నిజంగా కూడా లేలే ఉపయోగించుకుంటావా? మొత్తం మన ఇండియా మొత్తం తిరిగిన నేను. కల్చర్ డిపార్ట్మెంట్ సోజన్ రవీంద్ర భారతి ఆర్టిస్ట్ నేను. ఉండేది ఓల్డ్ సిటీ. నా పేరు గోవింద్. ఏ గోవిందన్న ఘటం అంటే ఫేమస్ ఉన్నది. స్కూళ్ళలో కోరియోగ్రాఫర్ చేస్తాను నేను. తర్వాత దత్తన్న ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాడు అప్పటి నుంచి నేనే ఒక్కనే గడ్డం ఎత్తుకుంటా. తెలంగాణలో ఎవరు ఎత్తుకోరు, నేను తప్ప. అంటే ప్రొఫెషనల్ ఎత్తుకుంటారు. ప్రొఫెషనల్ అంటే వేరు ఆర్టిస్ట్ నేను ఒక్కనే ఎత్తుకుంటా. నా తర్వాత మా కొడుకు ఒకడే. ఘటం ఎవరికి ఇది కాదు, సామాన్యం కాదు. ఘటం అంటే ఎవరు ఎత్తుకోలేరు. దానికి పేషెన్స్ బాగుండాలి. ఓపిక లేని కళాకారులే గారు మొదలు. కళాకారు ఇది ఒకటి. అంటే వాళ్ళకి ఓపిక ఎక్కువ, వాళ్ళ దమాకి ఎక్కువ, వాళ్ళకి నెత్తి ఎక్కువ, నెత్తి నొప్పి కూడా ఎక్కువనే కదన్నా. పోతరాజు కరెక్టే చెప్పినది. మంచిగా బోనాలు అందరు ఇటు పంచుకున్నారు. అవతల బందుకు బొమ్మలు ఉన్నారు. ఆ బొమ్మలను చూద్దాం పండి. మొత్తానికి బోనాలను చూసినాక ఇవతల బందుకు వస్తే ఇది తోలు బొమ్మలు అంటారా? కోయ బొమ్మలు జనగామ జిల్లా నర్మేట మండలం అమ్మాపురం గ్రామం 200 సంవత్సరాల నుంచి వెళ్ళి వీటిని పట్టుకొని జీవిస్తున్నాము. ఇదే బొమ్మలు ఆడుకొని మా పిల్లలు కొందరు నేర్చుకుంటున్నారు, కొందరు చదువుకుంటున్నారు. రామాయణము, భారతము 18 కూడా భారతము, స్వతంత్ర రామాయణము, 32 యాక్షగానాలు, 12 నాటకాలు. దీని మీదనే ప్రదర్శన చూపిస్తాము మేము. మా తాతలు 200 సంవత్సరాల నుంచి వెళ్ళి మా జీవనం ఇదే తల్లి. కోయ బొమ్మలు అంట. ఇది 200 సంవత్సరాల నుండి ఈ బొమ్మలను పట్టుకొని వీళ్ళు తిరుగుతున్నారంట. జనగాం మండలం వాళ్ళు ఆడవిల్ల ముద్దుగా హార్మోనియం వాయిస్తున్నది. ఇది చేస్తున్నా ఏం పడాలి. ఏమి చేతునయ్యా నామది, ఏమి చేతునయ్యా నామది కెడు దోచారయ్యా. బాబా మణియా కాంచన మాలను వదులదాలనయ్యా. కులము గురము విడసి ఎలయాలిని వలసి పరదుఃఖముల పాలైపోదు బాగా వీలు సోమి.
గురువరేంజ వినుమా ఇదిగో కరవాలపు సొమ్మ. మొత్తానికైతే ఇవన్నీ కొయ్య బొమ్మలు బాగానే బరువున్నాయి. ఇవి చిన్న బరువు లేవు, బొమ్మలు చాలా బరువు ఉన్నాయి. అట్లా నడుస్తున్నాయి, మంచిగా ఆడుతున్నాయి, ముద్దుకున్నాయి. అమ్మ ముక్కెర పెట్టుకొని బాగా అనిపిస్తున్నాయి. చూడండి, మొత్తానికి అట్లా నడుస్తా ఉన్నది. ఇంకేదో బొమ్మను చూపిస్తున్నారు. ఈమె సెంచులక్ష్మి అంటారు. నరసింహస్వామి దగ్గరకు వస్తుంది. మంజులా వాన సంచితనమ్మ నా పేరు అంజాతో పప్పునే ప్రియనమ్మ భజన చేస్తుంది బామమ్మనిలో దానికి ఇట్లా ఈడ బుట్ట బొమ్మలు ఉన్నాయి చూడండి. ఇవి చిన్న చిన్నవి మంచిగా చిట్టి బొమ్మలు. అరే ఇవి చాలా మంచిగా ఉన్నాయి చూడండి. జర చిక్కుపడ్డాయి కానీ అవి మొత్తుకున్నాయి, బుడ్డయి. ఆహా, ఓహో, అందరు కలిసి ముద్దుగా ముత్యాల చెమ్మ చెక్క, రతనాల చెమ్మ చెక్క, ఆడుదామా పాడుదామా అన్నట్టున్నాయి చూడండి. అవి చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. నడవండి, ఇడికేంచి ఇంకొక దగ్గరికి పోదామండి. వీళ్ళది ఒక కళారూపము. ఏమంటారు? జమిడికల దరు బయళ్ళ కథ జమిడికల దర్వంట. రామ 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 ఓ పడిసే రామ ఓ రామ రామ ఎల్లమ్మకో ఓ పడిసే రామ ఎల్లమ్మలో ఓ పడిసే రామ ఎల్లమ్మకో గవ్వాలి ఓ గిల్లి పినదడలో ఓ గిద్దడ గవ్వాలి ఓ గిల్లి పినదడలే ఓ సోలెడ గవ్వాలి ఓ సోకిన జడలే ఓ తవ్వెడ గవ్వాలి. ఖమ్మం డిస్టిక్ ఎక్కడైనా ఉందండి. జమిడిక దరువు బయల కథ. రంజిత్ అండి, పమ్మి గ్రామం, ముదిగొండ, 12 టీం మంచి బైండ్లో మేడం. 12 మంది వచ్చిన మేడం. 12 మంది ఖమ్మం నుండి కళాకారులు బయళ్ళ కథ చెప్పనికి జమిడిక కళాకారులు వచ్చిండ్రు. ఏకదం ఉన్నది. వీళ్ళు వాడుతుంటే మంచిగా అనిపిస్తున్నది. నడవండి, ఇంకొకటి చూద్దాం పండి. అట్లనే ఇవాళ మందికి వస్తే ఈ మహత్ నగర్ కార్పొరేటర్ అక్క మహాలక్ష్మక్క. మనం రవీంద్ర భారతి దగ్గర ఆడియో ఇద్దరం కలిసి మర్చిపోయినా ఇద్దరం కలిసి ఆడినాం కదా. ఇది అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే దసరాని ఇంత విధంగా గుర్తుపట్టేటట్టుగా పబ్లిక్ అందరినీ ఇంత ఎత్తున మొబిలైజ్ చేయడం, అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులమతాలకు కానీ అతీతంగా చేస్తారు ఆయన. దత్తన్ అంటేనే దత్తన్న. ఆయన అందరికీ అన్న, అన్ని హృదయాల్లో ఉండే అన్న ఆయన. ఏది లేదనడానికి లేదు. మేక, కోడి, చేప ఏమి లేదని నీకు ఉండదు, అన్ని ఉంటాయి ఇక్కడ. లేదమ్మా, పిల్లలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, చదువుకుంటున్నారు. అన్న వచ్చిండు, మళ్ళీ డివిజన్ లో పని ఉంటే వెళ్ళిపోయారు. ఈరోజు అంతా కూడా అమ్మవారిని ఎత్తుతారు కదా, అక్కడ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోయారు. అందరూ చాలా ఎక్కువ ఒకటేసారి కదా. ఇంకా రేవంత్ అన్న వస్తున్నాను, అందుకనే ఎదురు చూస్తున్నా. తప్పకుండా కల్పిస్తా. అరే నీకెవరైనా అంటే మా అందరూ నీకు కలుస్తారు. నడవండి, ఒకసారి ఎంటకు పోదామండి. ఒక పక్కకు కొమ్ముకోయ, ఒక పక్కకు గుసాడి, 2 గిరిజన కళారూపాలు. అవును, అల్కగానే ఉంటుంది మేడం. అవునవును,
ఓ ఏమైనా చిన్న పెద్దగా లేదు, ఇంత ఇంత చాటకన్నా పెద్దగా ఉన్నది ఇది. ఎంత బరువు ఉంటుంది ఒక్కొక్కటి? ఒకటి ఒక 10 కిలోలు ఉంటుంది మేడం అంతే. అమ్మా, అంతగానే ఉంటుందా అంటే 2 కిలోలు అనుకున్నా నేను, 10 కిలోలు ఉంటుందంట. అవును 10 కిలోలు పెట్టుకుని వీళ్ళు ఆడతారు మీద. అవును. ఎక్కడికి మొత్తం ఎంతమంది వచ్చిండ్రు? మొత్తం మేము 15 మంది మేడం. 15. అవును ఒకసారి వాళ్ళని ఆడిపిస్తావా అన్న? అవునవును. చూద్దామండి. గుసాడి కొమ్ముకోయ, అది గుసాడి, ఇది ఒకసారి చూద్దామండి. అబ్బా వాళ్ళ నెత్తులు చూడండి. మొత్తానికైతే వీళ్ళందరూ గుస్సాడి ఆట ఆడుతున్నారు. అవును అవును మేడం. ఫస్ట్ ఇయర్ మేడం. అవును మేడం. 10th మేడం. 10th మేడం. పిల్లలందరూ చదువుకునేటోళ్ళే కానీ వాళ్ళ కళారూపం వాళ్ళు ప్రదర్శన చేయనీకి వచ్చిండ్రు. వాళ్ళని పోయి కలిసి వస్తా, పక్కకున్న వాళ్ళని పోయేస్తా. అవతల బందుకు ఒక గిరిజన కళారూపము గుస్సాడి, అవతల బందుకు కొమ్ములున్నటువంటి ఏమంటారు వీటి పగడీలను పెట్టుకొని పెద్ద పెద్ద డోళ్ళు వేసుకొని కొమ్ముకోయ అంటారు. ఈ బుజ్జిలందరూ ముద్దుగా ఇట్లా నడుములు పట్టుకొని ఆడుతున్నారు. అరే బాగున్నది. అంతేనా? కష్టమే ఉండదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ మేడం. కూరలందరూ డిగ్రీలు చదువుతున్నారు. అలా మంచిగా ఈ పోయా డాన్స్ చెప్పండి సార్. మాకు ఈ డాన్స్ మాకు సపరేట్ గా నేర్చుకునేది ఏం లేదు మేడం. ఇది ఈ సాంప్రదాయం తాత ముత్తాతల కాలం నాటి నుండి తరతరాలుగా వంశపారంపర్యంగా అలాగా వచ్చేస్తుంది. అవును మేడం, అవును. పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి మొత్తం ఇలాగ మేము చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇదే ఆట ఆడుతాం మేడం. అందువలన పెళ్లిళ్ళకి పండగలకి ఇంకా బయట ఇంకెవరు పిలిపించినా గానీ అన్నింటికి ఆడుతాం మేడం ఇదే. భద్రాచలం నుండి వచ్చిండ్రు ఈ కళాకారులు. గిరిజన కళారూపం, కోయ కళారూపం ఇది. నడువుని కొమ్ము కోయ అంటారు, ఎందుకంటే తమ్ముళ్ళని చూడండి, కొమ్ములు ఉన్నాయి కదా. ఈ కొమ్ము కోయ కలిపి ఆడతారు. వీళ్ళు డబ్బులు వాయిస్తే ఆడపిల్లలు ఆడతారు, మళ్ళీ వాళ్ళు కూడా ఆడుతున్నారు. బాగున్నది. అవతల కోదాం పండుగ. బందుకు వస్తే ముద్దుగా నెత్తి మీద బిందెలు ఎత్తుకొని, బిందె మీద బిందె, మళ్ళీ దాని మీద ఒక బిందె, 3 బిందెలు ఎత్తుకున్నారు. అంటే బిందె మీద సర్వ మీద చెంబు మంచిగా పెట్టుకొని వచ్చిండ్రు. అమ్మ ఏడికెంచి? ఖమ్మం నుండి అమ్మ. ఖమ్మం నుండి. అమ్మ ఇవి అట్ల పెట్టిండ్రా, ఉట్టిగా పెట్టిండ్రా? ఒకదాని మీద ఒకటి ఉత్తిగానే అమ్మ. బియ్యంగానే ఉట్టిగానా? అత్తి లేవా? ఏదో ఒకసారి చూపెట్టు. ఓయేమో, నేను బియ్యంగా అట్లా పెట్టుకున్నారేమో, అందరు గట్ల ఇలా పడ్డది అనుకుంటున్నా. అవి బాగానే ఉన్నాయి. అక్కడిక్కడికి ఇట్లా కదలయ్యా? డాన్స్ చేస్తే కూడా చేయండి. Thank you.
పేరు రాధాకృష్ణ. అన్న దీన్ని ఏమంటారు ఈ వాయిద్యం? రాజన్న డప్పుకు. రాజన్న డబ్బా అన్న. ఇది మామూలుగా ఇట్లా డబ్బు అంటే ఇట్లా చేయితోటి పుల్లతోటి కొడతారు. నువ్వేమో దీన్ని తీగలు తిప్పుకొచ్చి నువ్వు కొమ్మలు తిరిగినట్టు ఇట్లా ఏమడది ఇది? తంగెడు పుల్ల అంటే మన తంగెడు పువ్వు కట్టనేనా? అసలు రాజన్న డప్పు అంటే ఈ డప్పు చూడండి అమ్మ, 2 డప్పులు ఉన్నాయి దీనికి, 1 2 అన్న దగ్గర ఒకసారి దీన్ని లేపి చూడొచ్చా ఎట్లుంటది కదా? ఇది ఏం డప్పు నాకు అర్థం కాకపోయా. అమ్మా ఇది చూడండి లోపల ఎంత గట్టిగా ఉన్నదో. అమ్మా ఇది ఆడ దొరుకుతాయి తమ్మి? ఏ ఊర్లో మీరు తయారు చేస్తారు? ఖమ్మం అవతల కారపిల్ల అవతల ఉంది ఊరు. ఇదంతా మీరు తయారు చేసుకునేది? వాయిస్తే ఈ అక్కోళ్ళంతా ఆడతారు. ఇది మీ వాద్యం అన్నట్టు? మాది వేరే, వాళ్ళు వేరే. మీది వేరే, వాళ్ళు వేరే, కానీ వీళ్ళ దానికి కూడా మీరు వాయిస్తున్నారు. మంచిగున్నది. దీన్ని ఏమంటారు? రాజన్న డప్పు. రాజన్న డప్పు అని విన్నా గాని రాజన్న డప్పు చూడలేదు. ఈ రోజు చూసినా ఇది వాయిస్తుంటే కంగం అంటుంది. మంచిగున్న తమ్మి. మీ పెద్దోళ్ళందరికీ మీకు నేర్పించిన వాళ్ళందరికీ చంద్రశేఖర్ చెప్పిందని చెప్పి మంచిగా వాయిస్తున్నావు. నీ పేరేం పేరు? రాధాకృష్ణ. రాధాకృష్ణ. నువ్వు తమ్ముడు? బద్రి నా పేరు. ఏమో రాజన్న డప్పు. ఈ అక్కలందరూ ఖమ్మంకేంచి వచ్చిన అక్కలేమో బిందె మీద బిందె ముద్దగా డ్యాన్స్ బాగున్నది. నడుండి అవతల పోదామండి, పోయేస్తా తన్ని. ఇవాళ బందుకు వస్తే కాళికమాత అవతారం మొత్తము పుర్రెల దండ, ఓయమ్మ పుర్రెల దండ, 1 2 3 4 చేతుల పేద కొడవలి కాళికమాత వేసాం కదమ్మా. ఏం పేరు నీ పేరు? కుమార్. ఎక్కడికి నుంచి? ఎవరు? హైదరాబాద్ సీతాఫలం మండి కుమారు. సీతాఫల్ మండి నుండి అంట మొత్తానికి కాళికమాత వేషం పట్టుకొని వచ్చింది. ఇట్లా వేషం పడితే ఉపరం కాదా తమ్మి? ఏం లే, ఈ ఎంటకలు ఊకి యాక్ష పెట్టదా? ఇంతకాలం చూసుకొని పప్పు కట్టుకుంటేనే నాకు చిడ పెడతది. నువ్వు ముద్దుకి ఇట్లా ఇరబోసుకున్నావు, మంచిగా అనిపిస్తుంది. ఏదైనా మంచి. ఎన్నేళ్ల నుండి వేస్తున్నావు ఇట్లా? 12 ఏళ్ల నుండి వేస్తున్నట్ట కుమారన్న. అన్న నమస్తే. మంచి నీ కళ్ళు కనబడుతున్నాయి, చెప్పుకొని నాకు. ఏం పేరు? గోపీకృష్ణ. ఉపరం కాదా గోపీకృష్ణ? ఏం చేద్దాం, చేయాలి కదా, తప్పదు కదా. ఇప్పటి తిప్పలకి అంతే. ఎన్నేళ్ల నుండి వేస్తున్నావు ఇట్లా నరసింహస్వామి అవతారం? చిన్న ఉన్నప్పుడు ఏం చేద్దు? చెయ్యాలి అని అందరూ ప్రోగ్రామ్. నాకు ఆయన మాట్లాడుతుంటే నరసింహస్వామి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వా దేవుడా. అంటే నేను కూడా కొంచెం చెంచు జాతే, అందుకని నాకు పెద్దగా భయం కాదు. కానీ మంచిగా అనిపిస్తుంది, నరసింహస్వామి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. పోయేస్తా స్వామి. గోపీకృష్ణ. అవతల బాందుకు కాళికాదేవి, ఇవతల బాందుకు నరసింహస్వామి, ఎదురుగా డప్పులు. ఒక్కసారి చూద్దాం పండి. నేను చెప్పిన కదా అలై ప్రోగ్రామ్ కి వస్తే దత్తన్న వచ్చిన వాళ్ళందరికీ ముద్దుగా భోజనం పెట్టి నిమ్మలంగా పంపిస్తాడు. అందరిని కలిసి అందరితో మాట్లాడి పంపిస్తాడు. ఇటు చూసినట్టయితే ముద్దుగా అక్కోళ్ళందరూ భోజనానికి వచ్చిండ్రు. ఎక్కడికి చక్క? రామ్నగర్ నుంచి వచ్చాను. రామ్నగర్ నుండి ప్రతి సంవత్సరం వస్తావు. చూసి సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఇయర్ వస్తాను. ఇక మంచిగా కడుపు నిండా అసలు ఏమేమి ఉన్నాయంట భోజనంలో? అంటే 3 ఉన్నాయి. ఒక చికెన్, మాది మజ్జి, ఎగ్. బాగా ఇష్టం. మంచిగా ఇష్టం అంట. ఏం పెట్టిండ్రా నీకు? ఏం తెచ్చుకున్నావు తమ్మి? क्या क्या लेके आए तुम? बिरयानी लेके आए, अंडा, मटन लेके आए. మటను, బిర్యానీ, కోడిగుడ్డు, మళ్ళీ కూరలు ఇవన్నీ ఉన్నాయి. ఒక పారాట పోదాం పండి. మామూలు కళాకారులకించి మొదలు పెట్టి దావత్కి వచ్చిన వాళ్ళ కాడికించి మొదలు పెట్టి ఇగో పోలీస్ అన్నలు అసలు వీళ్ళు తిన్నారు వీళ్ళు తినలేదు అననికే లేదు. ఒకసారి చూసినట్టయితే అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చక్కగా మంచిగా భోజనం పెట్టి పంపిస్తున్నారు. అన్న మంచిగా ఉందా భోజనము? పర్వాలేదా? అందరూ మంచిగా
మంచిగా వండిర్రు అని చెప్తున్నారు. నడుండి ఒకసారి అవతల కదా ఇక. ఒక దిక్కు వచ్చిన చిన్న చిన్న కళాకారుల దగ్గర నుండి మొదలుపెట్టి ఎక్కడికి ఎంచి వచ్చినా ఏ ఊరికి ఎంచి వచ్చినా పబ్లిక్ అంతా ఒక దిక్కు తింటున్నారు. ఇక పబ్లిక్ తిని ఆడనే విఐపీలు తిని వాళ్ళకి అందరికి కష్టం అవుతుంది మీద పడుతుంటే పబ్లిక్ అని ఇది విఐపీ సెక్షన్ సపరేట్ గా పెట్టిండ్రు. ఇక్కడ గిన్నెలు తీసుకోవాలి, ఇక చెంచాలు ఇట్లా పెట్టుకుండ్రు. గిన్నెలు చెంచాల కాడికేంచి షురు చేసి ఏమేమి ఉన్నాయి ఏమేమి కథ అన్ని చూసుకుందామండి. అంటే మన తెలంగాణ అనగానే మనకు అందరికి ఒక ముచ్చట ఉంటది. ఏ దావత్కి పిలిచిండ్రు అంటూ అంత స్పెషల్ కొత్త కొత్త అవి ఇవి చేస్తారు అనుకుంటారు. కానీ ఇగో మన తెలంగాణలో సాయంత్రం అయితే ఉడకబెట్టుకునే శనగల కాడికేంచి బొబ్బెర్ల కాడికేంచి మొదలు పెట్టి శనగలు బొబ్బెర్లు మంచిగా ఉడకబెట్టిండ్రు. చాలా మంది పోపులు వేసుకుని చేసుడు అవన్నీ మంచిగా నీళ్ళలో ఉడకబెడతారు, ఇంత ఉప్పేస్తారు, సాయంత్రం వారుస్తారు. మళ్ళీ వారిసింది ఇంత గంజి గిట్ల మెలుగుతుంది కదా, ఆ గంజి కూడా తాగుతారు. మా దగ్గర పప్పు చారు, పాలకూర పప్పు, టమాటా కూడా వేసిరట. పాలకూర పప్పులు కనబడకపోయి నాకు ఇది టమాటా పాలకూర పప్పు, కిచిడి వేసిండ్రు మంచిగా గోధుమ రవ్వతోటి ముద్దుగా. బగరన్నం తెలంగాణలో దావత్ అంటే పండుగ అంటే దసరా అంటే ఇంకేదన్నా కానీ మొదలు మన ఇంట్లో దావత్ అనగానే ఎవరైనా ఇంటికి అల్లుడు వచ్చినా సరే మొదలు బగరన్నం ఇంత మటన్ వండిన అంటే అయిపోయిగా ముద్దుగా బగరన్నం వండినరు. తెల్లన్నము ఇది ఏమడిది తమ్మి? వాట్ ఈస్ దిస్? చికెన్ గ్రేవీ కర్రీ ఆర్ సంథింగ్ ఎల్స్? గ్రేవీ చికెన్. దిస్ ఇస్ నాటుకోడి ఆర్ నార్మల్ చికెన్? మామూలు చికెన్ కర్రీ అంట. ఈ నడుమ నేను కూడా నేర్చుకుంటున్నాను. అంత పబ్లిక్ లో తిరుగుతుంటే ఎవరేమన్నా అది అర్థమైతలేదా అని జరంత నేర్చుకుంటా తిరుగుతున్నా. ఇది బురదకపురాలు అంటారు. ఈ మేకై బురదకపురాలు అంటారు కదా. మంచిగా పూరలకు గట్టిగా ఉండాలి, పూరలు గట్టిగా ఉండాలంటే కన్న ఆడవిళ్ళలకు బాలెంతలకు పాల్పడాలంటే ఇవి తినిపిస్తారు బాగా. ఇదేమో కలిజా లివర్ ఫ్రై, రొయ్యల వేపుడు. ఏ మాట కామటగా ఆంధ్రలో మస్తు రొయ్యలు ఉంటాయి, మన తోట షేర్ తక్కువ దొరుకుతాయి. కానీ పండగ పూట ఎందుకు అది కూడా లేదనిపించాలని దతన్న ఇది కూడా పెట్టిపించిండ్రు. రొయ్యల ఫ్రై. ఇది చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అన్నారు ఇలా అంతా అంటున్నది. గిదా చికెన్ ఫ్రై. ఇది ఒక చికెన్ ఫ్రై. ఇగో ఇది దామ్కా చికెను ముద్దుగా అన్ని లెగ్ పీస్లే ఇట్లా పట్టుకో ఇట్లా గుంజుకో అన్నట్టుగా ఉన్నది ముద్దుగా. ఇది తలకాయ కూర. అబ్బా తలకాయ కూర అనగానే ఇంత చింతపండు పులుసు పోసి వండితే గమగం ఉంటది. తెల్లన్నం ఉడుకుడుకు తెల్లన్నం వేసుకొని తినాలి కానీ మస్తు ఉంటది. తలకాయ కూర తినని వాళ్ళకు రుచి తెలియదు అంటారు కదా, ఇది తిని చూస్తే తెలుస్తుంది. ఇది 2 తలకాయ కూరని. ఇది నల్ల అంటారు తెలుసా మీకు? ఇది నల్ల మేకది నల్ల. మంచిగా ఇలా శనగపప్పు పెసరపప్పు ఇట్లా పోపులు వేసి మంచిగా చేస్తారు, బాగుంటది. ఇది కూడా ఇది ఎక్కువ కళ్ళుతోటి తింటారు ఊర్లల్లో కదా తమ్మి. కళ్ళుకు నల్ల అంచుకు పెట్టుకొని బాగా తింటారు. ఎందుకంటే ఇట్లా తల్లలకి ఇట్లా పోయినప్పుడు ఇక ఇదే వాటి దొరుకుతుంది ఎక్కువ. గుడాలు తీసుకుపోయేటోళ్ళు తక్కువ. మా ఇంటికాడ ఏం చేస్తామంటే మా ఇంటికి ఎవరన్నా ఇట్లా దావత్కి వచ్చిర్రంటో కళ్ళు తెప్పించినాం అనుకో, నల్ల చేసి పెట్టినామంటే ఇక కళ్ళు నల్ల నడిచిపోతుంది. ఇదొక మటన్ బిర్యానీ, మటన్ దాల్చా. చాలా మందికి బోటి చారు, మటన్ చారు ఇసుంటే ఇది తెలియదు కదా. మటన్ దాల్చా అంటే ఇగో ఇది మంచిగా. దాల్చా అంటే మనం కూరగాయలు అన్ని అందులో వేసి దాల్చా చేసుకుంటాం కదా. ఈ దాల్చాలా ఇంత మటన్ వేసుకున్నామా అంటే మంచిగా మటన్ దాల్చా అవుతుంది. మటన్ దాల్చా. ఇగో ఈ తమ్ముడు ఏమో వేసుకుంటున్నాడు చూస్తా. ఏం తీసుకుంటున్నావు తమ్ముడు? ఏం వేసుకుంటున్నావు? ఏం కూర? నువ్వు ఏడికించి వచ్చినావు? అమర్పేటకించి వచ్చినవా? అమర్పేటకించి వచ్చిండు ఆ తమ్ముడు. ఇటు పాయ ఉన్నదాన్ని దవ్వుకుని ఇటు వచ్చిండు ముందుగా. బోటి ఫ్రై కూడా మంచిగా ఉంటది, బోటి కూర కూడా మంచిగా ఉంటది, బోటి కూడా చాలా కమ్మగా ఉంటది. ఇది కూడా కూరలు గట్టిగా కావాలన్నా కూడా ఇదిగో ఇది పెడతారు మంచిగా. ఎందుకంటే బోటిలా ఎక్కువ జిగురు ఉంటది. జిగురు అని కూడా అనకూడదు. ఇది అంటే దాంట్లో ఎక్కువ నూనె ఉంటది కదా. ఆ నూనె వల్ల శరీరానికి కొంచెం నూనె వాడతారు. పొర ఎండిపోయినట్టు ఇట్లా డ్రై అయిపోయినారు అని చెప్తారు కదా. అసలు వాళ్ళకి మంచిగా బోటి తినిపియాల, మంచిగా అవుతారు. పొరలు నిగనిగా అవుతారు. మళ్ళా ఇట్లా ఎండిపోయినట్టు శరీరం అంతా ఎండిపోయినట్టు అయిందనుకో, జర ఎక్కువ బోటి తినిపిస్తే జర మళ్ళా శరీరంలో కొంచెం నూనె వచ్చి నిగనిగా అవుతారు. కాళ్ళకూర కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు బాగా తినాలంటే నేను బాగా తింటా కాళ్ళకూర. ఇక కాళ్ళకూర, మటన్ హలీం కూడా పెట్టిండ్రీడా. మటన్ మరాగు ఇది తెలియదు నాకు కానీ ఇది కొత్త వంటకము. పేరు కొత్త వంటకం కాదు, మనకు తెలియని వంటకం. మరాగ్ అంటే ఏంది తమ్మి?
ఏం చేస్తారు మటన్ మరాగంటే? సూప్, అది మటన్ సూప్, తెలంగాణ ఫేమస్ అది. మటన్ మటన్ సూపా? పదార్థాల్లో మటన్ అదే మరా, మనం ఇట్లా ఇట్లా బొక్కల చారు లెక్క చేస్తాం, బొక్కల సూపు. దీంట్లో మటన్ తో చేస్తాం ఇది. మటన్ తోటి మరాగంటే దీంట్లో ఇగో మిరియాలు గిరియాలు వేసిండ్రు కదా మంచిగా. మటన్ సూప్, మటన్ చారు వేసినట్టు, చారు కూడా కాదు మటన్ సూపే అది. ఇది చేపల వేపుడు, ముళ్ళు లేని చేప, ఫిష్ ఫ్రై, బోన్లెస్ ఫిష్ ఫ్రై, బోన్లెస్. ఎందుకంటే ఇక్కడ ముళ్ళు తీసుకుంటూ కూర్చుంటే అంత ఇబ్బడుతుంది మర. అది అది యువతల బందుకు ఇదంతా వెజ్ డబల్ కమీటా, ఇది అర్థమైపోయింది. ఇది కాలీఫ్లవర్ 65, గోబీ 65 అంటారు కదా, అదే కాలీఫ్లవర్ 65 అంటే అది ఇంగ్లీష్ లా, నాకు తెలిసింది అయితే గోబీ 65. ఇది రవ్వ ఉప్మా. ఎవరన్నా ఈ పొద్దు తిననేళ్ళు ఉంటే మళ్ళా ఏమంటారు ఒక పొద్దులో ఉంటే జర షుగర్ పేషెంట్లు వాళ్ళు వీళ్ళు ఉంటే అట్లయినా సరే రవ్వ ఉప్మా చేసినాము మీరు తినిపోవాల్సిందే అన్నట్టుగా చేసినట్టున్నారు. గుత్తొంకాయ కూర, ఇవి ఏం తొక్కులుతామి? టమాటా పచ్చడి, పచ్చిపులుసు వేసిండ్రు నువ్వు. ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చిపులుసు వేసుకొని, పచ్చిపులుసుకు అంచుకు ఏదో ఇంత తొక్కు తిన్నా, పచ్చిపులుసు అంచుకు మామిడికాయ పచ్చడి తిన్నా, ఏది తిన్నా కమ్మగుంటది. సలచారు కూడా చేసిండ్రు. గదే సలచారు, నీ పెరుగు చారే నా సలచారు. సలచారు అంటారు కదా, మజ్జిగ పులుసు మజ్జిగ చారు అంటారు కదా, అది కూడా చేసిండ్రు. ఇటు బాగరన్నము, తెల్లన్నము, బెండకాయ ఫ్రై, పాలకూర టమాటా పప్పు, మళ్ళా ఏమో చేసిండ్రు, ఏమో తెచ్చారు. చూసినారులా అంబలి తెచ్చిండ్రు. అబ్బాయి 8 రోజులకు చూసిన నేను అంబలి. అని 8 గంటలకు అయింది అంబలి. అభి ఉడుకుడుకు అంబలి, వేడివేడిగా అంబలి రెడీగా ఉన్నది. ఎవరన్నా వస్తే సాంబారు, మిరపకాయ బజ్జీలు. ఇగో మటన్ తినేటోళ్ళకు ఆ రకము ఈ రకము ఇది అది అని చాలా ఉన్నాయి, మరి వెజ్ తినేటోళ్ళకు కూడా ఉండాలి కదా. అందుకని ముద్దుగా మిరపకాయ బజ్జీలు, మురుమురాల లడ్డు. ఈ మురుమురాల లడ్డు మా సంగారెడ్డిలా రామ మందిర్లా ఉగాది పండుగ రోజు ఇష్ట వస్తే చిన్నప్పుడు పట్టుకొని కుర్రుకుతుంటే మేము. ఇది మరమరాల లడ్డూలు వేద్దురు అప్పుడు. మరి ఇప్పుడు వేస్తున్నారో వేయరో, నేను సంగారెడ్డిలో ఎక్కువ ఉంటలేను అన్న తెలియదు, కానీ మా సంగారెడ్డిలో ఉగాది పండుగకు ఈ మురుమురాల లడ్డులు మీదికేం చేద్దరు. ఇవి ఏముండదు, ఉట్టి మురుమురాళ్ళు, బెల్లం పాకం. కూరలకు ఐరన్ తక్కువ ఉంటది అంటారు కదా, బెల్లం తినమంటే ఇట్లా వేస్తే మంచిగా తింటారు. చెక్కలు, ఇది మన సర్వపిండి చేస్తే ఇగో మంచిగా మంచిగా బాగా సర్వపిండి కొట్టొచ్చిన వాళ్ళు కొడితే ఇట్లుంటది. మళ్ళా స్వీట్ చేసిండ్రు మైసూర్ పాకు. ఇదేం లడ్డు? బెల్లం సున్ని లడ్డు, బెల్లం సున్ని ఉండాలంటాయి. అక్క నమస్తే, బాగున్నామా? ఏమన్నా దసరా శుభాకాంక్షలేమో. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు కూడా చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. ఎట్లా అనిపిస్తున్నది దావత్కి వస్తే? అంటే ప్రతి సంవత్సరం వస్తుంటాం, ప్రతి సంవత్సరం వస్తుంటాం. చాలా చక్కగా మన సాంప్రదాయం, మన తెలంగాణ ఉట్టి పడేటట్టు కనబడుతుంది. నీకు మిమ్మల్ని దావత్కి వచ్చిన పండు అక్క. ఇప్పుడు పనులు దసరా తెల్లారు అందరు మన ఇంటికి వస్తుంటారు. మనం ఇగో ఇట్లా దావత్ పెట్టుకుని రావాలి. మీ వాళ్ళు ఏమన్నా అన్నారా ఇంట్లో, అమ్మ ఏంది అక్క మేము నీ కోసం వస్తున్నాం ఉడకబడుతుంది అక్క అని? అట్లేం లేదు, అంటే ఇక రాజకీయంగా ఉన్నందుకు వస్తుంటాము. ఇంకా మరీ ఆప్యాయతంగా దత్తన్న పిలుస్తుంటారు కదా ప్రతి సంవత్సరం. నాకు కూడా అదే బాధ. ప్రతి సంవత్సరం పిలుస్తుంటారు, ఆప్యాయతంగా పిలుస్తారు కాబట్టి వస్తాము, అందరినీ కలుస్తాం. కలిసిపోవాలి. ఏడాదికి ఒక్క దినం కదన్నా, తినిపో అక్క పాపం, నేను నిన్న ఆపేసింది అడ్మిట్లా. అవి 7 దాకా వచ్చినాం మనం, సున్నుండల కాడ దాకా వచ్చినాం. మళ్ళా బూంది కార ఉన్నది, అటుకుల చూడు ఉన్నది. ఈ అటుకుల చూడువా మామూలుగా ఏం చేస్తారంటే పూరలకు సాయంత్రం పూట స్కూళ్ళకేంచి రాగానే పెడతారు. కాలు చేతులు ఆడుకున్నాక పూరలు జరంతా ఏదో ఒకటి తినేసి మళ్ళీ ఆడుకోవాలి, చదువుకోవాలి, ఇట్లుంటది కదా. అటుకుల చూడువా 2 రకాలు. ఇదేమో కారం కలిపింది, ఇది కొంచెం కారం కలిపింది. చెకోడీలు ఇట్లా చేసిండ్రు, చిన్న చిన్న చెకోడీలు, అరిసెలు, తర్వాత గవ్వలున్నాయి, ఉడకబెట్టిన పల్లీలు, ఉడకబెట్టిన పెసళ్ళు, ఉడకబెట్టిన శనగలు 3 పెట్టిండ్రుడా. ముద్దుగా పల్లీలు ఇట్లా ఉడకబెట్టిండ్రు. ఇగో గవ్వలు చూపించిన కదా ఇంతకు ముందు, బుడ్డి బుడ్డి గవ్వలు ముద్దుగా వేసిండ్రు. ఇదేమో ఏమంటారు దీన్ని? కాదు కాదు కాదు, అరిసెలు అరిసెలు అరిసెలు. ఇంత ముద్దుగా పల్లీలు, గవ్వలు, ఉడకబెట్టిన శనగలు, ఉడకబెట్టిన పీసళ్ళు,
ఇవన్నీ ఉన్నాయి. ఇటు బందుకు పోతేనేమో ఉట్టి స్నాక్స్ తినిపోతాం, ఇంకేం అక్కర్లేదు మాకు, లంచ్ మళ్ళీ మా ఇంట్లో ఉన్నది అది ఇది అనేటోళ్ళు ఉంటారు కదా, అసలు వాళ్ళకు ఉత్త స్నాక్స్ ఇట్లా పెట్టినారు. ఏదో ఒకటి నోరు తీపి వేసుకొని పోలే, పండుగ అప్పుడు వచ్చి ఉట్టిగా నోరలో పెట్టుకొని పోతే అన్న ఏం పెట్టకపోయాను, ఇంటికి పోయినా కానొద్దు, వచ్చినందుకు ఏదో ఒకటి ఇంత తినిపోతే అన్నకు తృప్తి. బాగున్నా అన్న? నమస్తే అన్న. నమస్తే, బాగున్నారా? వస్తా మీతకే వస్తున్నా. యువతల బాంధకేమో అన్న శనార్థులు కొవగర్జులు. మనకు మామూలుగా ఏందంటే తెలంగాణలో పల్లీల గర్జులు, పుట్నాల గర్జులు, కొబ్బరి గర్జులు, నువ్వుల గర్జులు ఇవన్నీ ఉంటాయి. కొవగర్జులు అంటే జర బాగా ఇక కొంచెం ఉన్నోళ్ళు సావుకారులు వాళ్ళు వీళ్ళు కొవ్వ తెప్పించుకొని అందులో ఇంత బొంబాయి రవ్వ కలిపి చేసుకుంటారు. ఇది జర ఉన్నోళ్ళు చేసుకునేది, మన అసంటోళ్ళం చేసుకునేది కొబ్బరి గర్జలు, నువ్వుల గర్జలు. అసలు ఇవి అప్పలు, ఇవి చెక్కలు అంటాం కదా మనము, వీటిని మేము బొడప్పలు అంటాము. పోలేలు పెట్టిండ్రు, కాకపోతే మా ఊళ్ళో ఇంత పెద్ద పోలి ఉంటది, ఇక్కడ చిన్నగా ముద్దుగా పోలే పెట్టిండ్రు. బాదుషా సకినాలు, ఇవి కారం సకినాలు, ఇవి ఉప్పు సకినాలు. ఇది కారం ఉండదు, చిన్నపొరలు కూడా తినొచ్చు. నువ్వుల లడ్డూలు, 2 రకాల మురుకులు. ఈ మురుకులు ఏమో కరకర ఉంటాయి కానీ కుచ్చుకుంటాయి. ఈ మురుకులు ఎవరైనా తినొచ్చు, పొరలు కూడా తినొచ్చు, చాయలు వేసుకొని తినొచ్చు. ఇంకా కమ్ముంటాయి. మొత్తానికి విఐపి సెక్షన్ లో ఇగో గిట్లా ఇవన్నీ వంటకాలు ఉన్నాయి. ఒకసారి నేను పబ్లిక్ లకు పోలేదు, పబ్లిక్ ని వల్కరియలేదు, నన్ను ఏమన్నా అనుకుంటారో ఏమో అని ఇటు అందుకు వచ్చిన. అన్న నమస్తే అన్న, ఎట్లున్నామన్నా? దసరా శుభాకాంక్షలు అన్న. దసరా శుభాకాంక్షలు మీకు, మీ ప్రేక్షకులందరికీ. అన్న జోరుదారుగా దావత్ అవుతుంది ఇక్కడ. అన్న నేను దసరా అనగానే నేను ఒక ముచ్చట చెప్దాం అనుకున్నా. అలైబలై అనే పదం అంట గోండు పదంలోకించి వచ్చిందంట అన్న, గోండు భాషలకించి. మా జిల్లా అంటే ఏందన్నా? మన జిల్లా. ఎందుకంటే అంటే మొత్తం నా తెలంగాణ అంతా నాదే ఇక మొత్తానికి. అన్న నమస్తే శనార్థులు. ఇక అలైబలై అనే పదం అంటే గోండు పదం అంట అన్న, అక్కడికి నుంచి తీసుకున్నారంట. అలయ అంటేనేమో ఆలింగనం అంట పండుగ పూట, బలై అంటేనేమో బలారేహన అంటారు కదా, మంచిగా ఉండాలి నువ్వు అని చెప్పుడంట. అలైబలైకి అర్థం అది. ఆ పదాన్ని తీసుకొని మనము తెలంగాణలో అలైబలై తీసుకున్నాడు అంటే వచ్చిన వాళ్ళని ప్రేమతోటి ఎంత కోపం ఉన్నా, ఎంత పాపిష్టోడైనా కూడా, కొట్లాడుకున్నా కూడా పండుగ కాగానే వాళ్ళు వచ్చి పలకరిస్తే మన ఇంటికి వాళ్ళందరినీ మంచిగా పలకరించుకొని నమస్తే పెట్టుకొని అలైబలై తీసుకొని క్షమించాలి అని అలైబలై పెట్టుకున్నారంట. బాగున్నది ముచ్చట. చాలా బాగుంది. చెప్దామంటని అప్పటి నుండి చూసిన వినవలసిన ముచ్చటే కదా, అందరికి చెప్పాలి. నువ్వు ఉన్నప్పుడు చెప్తే అందరికి కూడా తెలియవలసిన ముచ్చటాయి. చాలా బాగుంది. అదే అందుకే చెప్పిన, ఎందుకంటే మా పెద్దని అన్న. అన్న ఏంటి మీరు ఎక్కడికెంచి వచ్చిండ్రన్న ఈ రోజు? ఇంటి దగ్గరకేంచేనా, మీ నియోజకవర్గంలోకేంచా? జూబ్లీస్ నియోజకవర్గం అమ్మ. ఈ రోజు మన శృతక్క గారు సాయి అఖండ భజన చేస్తారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఎట్లా అనిపిస్తున్నది దావత్? మా దత్తన చేస్తే దీని దావతన కూడా, దత్తన అంటే మనకు నిజమైన దసరా పండుగ ఈ రోజే. దత్తన గారు దత్తన చేసిన దావత్కు పేరు పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే అందరికి గీలకు గిది అందలేదు అని ముచ్చట లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా భోజనము, వచ్చిన వాళ్ళందరికీ కూడా నీళ్ళ సౌలతి, ఆడపిల్లలకి అందరికి కూడా బాత్రూమ్ సౌలతి అన్ని చుట్టుముట్టు అన్ని పెట్టిండ్రు మంచిగా, అన్ని బాగున్నాయి. నడుండి అన్న బయటకు పోయి జర పబ్లిక్ తోటి మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడలేదు, ఇంకా ఏమనుకుంటారు నన్ను. కేంద్రం వచ్చింది ఎవరైనా వాళ్ళకరియనే లేదంటారు. అన్న నమస్తే. ఈ అన్న ఆదిలాబాద్ అన్న అయితే మా జిల్లా ఆదిలాబాద్ అని పాపం కలుపుకున్నాడు, కానీ నేనైతే అన్నను గుంజేసిన యువతల బంధుకు. ఎందుకంటే మీది కాదన్న, మొత్తం తెలంగాణ మనదే అన్న. నువ్వు మీ ఆదిలాబాద్ జిల్లాలో మంచి మంచి కళారూపాలు ఉంటాయి, మీకు అద్భుతమైన కళాకారులు ఉన్నారు, మంచి పెద్ద అడవి ఉన్నది. నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? నాకైతే ఒక్కొక్కసారి నాకు అడవి లేదని బాధ అనిపిస్తుంది మా జిల్లాలో. తెలంగాణ రాష్ట్రంలోనే మరో కాశ్మీర్గా పేరు పొందినటువంటి ఆదిలాబాద్ ఈ రోజు కూడా అలైబలై కార్యక్రమంలో కూడా ఆదిలాబాద్ నుంచి అనేక మంది కళాకారులు రావడం ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచింది. దాంట్లో మా వాళ్ళని నువ్వే ప్రత్యేకంగా పలకరించడం కూడా చెప్తున్నాం. ఇంకా ఒకసారి మా జిల్లాకి వచ్చి అక్కడ కూడా మిగతా వాళ్ళని కూడా ఒకసారి వచ్చి పలకరించుకుంటే ఇంకా సంతోషపడతారు అన్న. ఈ త్యాపకు మలయాడదు మనం ఏం చేద్దామంటే దత్తన్న అలవేళ తెల్లారు ఆదిలాబాద్ అలైబలై అప్పుడైతే ఆడికి పోయి అందరం పలకరించుకోవచ్చు. వస్తగానే అన్న అప్పుడు కలుస్తానన్న వదినకి నమస్తే చెప్పు నా తరపున. అన్న నేను వస్తానన్నా. అవును, ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క
పేద మనుషులు అందరు కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఈ నడువండి మనం అవతల బంధు కోదామండి. అక్క, దసరా శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు మీకు కూడా. ఎట్లా నడుస్తున్నది దసరా? అలాయ్ బలాయ్ జోరుగా నడుస్తున్నది. అక్క, నువ్వేమన్నా స్పెషల్ గా చేస్తావా మరి దసరా పండుగ? లేకుంటే అలా ఏమన్నా సెలబ్రేషన్స్ అని ఏమన్నా చేస్తున్నావా? అట్లేం లేదు, దత్తన్న చేసేదే మనం కూడా అలానే పార్టిసిపేట్ అవుతున్నాం అంతే. ముందు ఎప్పుడన్నా వచ్చినవా అక్క? చాలా సార్లు వచ్చిన దత్తన్న దానికి. అలాయ్ బలాయ్కి వచ్చిన. అంటే ఒక పండగలాగా చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తున్నాయి, ముందుకేమో ఆలోచన చేస్తున్నావు? ఇప్పుడు ఎలక్షన్లు అయినా ఏ పార్టీలు ఉన్నా మన తెలంగాణలో కదా. అలై బలై అంటే ఎలక్షన్లకు అతీతంగా ఉండే కార్యక్రమం కాబట్టి అలై బలైలో మీరు కూడా ఎలక్షన్స్ మాట్లాడద్దు. బాయ్ బాయ్. మొత్తానికి అయితే అలైబలై ఇలా మంచిగా నడుస్తా ఉన్నది అని చెప్తున్నారు. అలైబలై అంత ఒకెత్తు, దత్తన్న బిడ్డ ఒకెత్తు. ఎందుకంటే ఇంత పానీని నెత్తి మీద పెట్టుకొని కూడా ముఖం ఇంత కూడా ఇట్లా లేకుంటే ఇంతమంది వచ్చి మీద పడుతుంటే కూడా నవ్వుకుంటా ముద్దుగా నిమ్మలంగా అందరికి సమాధానాలు చెప్తున్నావు. విజయమ్మ ఎట్లున్నావు? శుభాకాంక్షలు. మొదలు నీకే అలైబలై. దసరా పండుగ సందర్భంగా ఇంత మంది అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళకి అందరికి కడుపు నిండా భోజనం పెట్టుడే కాదు, మంచిగా అందరినీ ప్రేమగా వాల్కరిస్తున్నారు. ఈ అలైబలై షురు చేసి ఎన్ని ఏళ్ళు అయింది? 20 అన్న ఆలోచన ఏంది? నువ్వు తీసుకున్నాక ఆలోచన ఏంది? 20 ఏళ్ళు అయింది కార్యక్రమం మొదలుపెట్టి. అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు అన్ని పార్టీలు ఒక వేదిక మీద ఉండాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టారు. తర్వాత మనం తెలంగాణ సాధించుకున్నాక ఆ రుచుల్ని చూపించాలి, కళారూపాల్ని చూపించాలి, మన సంస్కృతిని చూపించాలి, అన్నీ మర్చిపోయి ఒక వేదిక మీద అందరు నాయకులు ఒక రోజు కలుసుకునే రోజు రావాలి అన్న ఆలోచన. అంటే ఈ కార్యక్రమం దత్తాత్రేయ గారి వ్యక్తిత్వానికి సంబంధించి, ఆయన వ్యక్తిత్వం కూడా ఇట్లాంటిది, అందరినీ కలుపుకపోయే మనస్తత్వం, ఆ మనస్తత్వానికి సంబంధించిన కార్యక్రమం అని చెప్తాను నేను. అమ్మ, నువ్వు వచ్చినాక కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంట్లు చేసుడు గిట్లా చేసినావా? అన్న చేసింది కంటిన్యూ చేస్తున్నావా? అంటే 2005లో ఇది దగ్గర దగ్గర 500-1000 మందితో మొదలైంది. ఇప్పుడు చూస్తే మీరు 20-25,000 మంది ఉన్నారు. అట్లా ప్రతి సంవత్సరం నాన్న ఏదో చెప్పడము, మేము చేయడము, ఒక కొత్త అంశాన్ని తీసుకోవడము. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ని గౌరవించుకున్నట్టు ప్రతి సంవత్సరం ఒక అంశాన్ని తీసుకొని గౌరవించుకోవడం అన్నది మన సంస్థ చేస్తూ ఉంటుంది. అట్లనే దత్తాత్రేయ గారికి ఎవరైతే పరిచయం ఉన్నారో, తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే గౌరవాన్ని తీసుకొచ్చిండ్రో, బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైతే తెలంగాణ సంస్కృతిని వీక్షించాలనుకుంటున్నారో అందరిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ త్యాపకు ఇట్లా చేసిండ్రు, ఇంతమంది స్టేజ్ మీద కూర్చోవాలని అంటే ఎంత కష్టపడాల్సింది చాలా ఎక్కువ ఉంటది. ఎన్ని రోజుల నుండి షురు చేసిన కష్టం ఇది? ఎంతమంది పని చేసిండ్రు మీ చుట్టుముట్టు? మీకు అందరూ నెల రోజులు అవుతుంది. దగ్గర దగ్గర ఒక 500 మంది ఉంటాం ఈ కమిటీలో. అంటే భోజనాలైనా, ఎవరికి ఫెలిసిటేషన్ చేయాలి అనుకున్నా, ముఖ్యమైన నాయకుల్ని పిలవాలి అనుకున్నా, దత్తాత్రేయ గారి దగ్గర వాళ్ళని పిలవాలనుకున్నా అందరం పనిచేస్తాం. అందరికన్నా ముఖ్యంగా దత్తాన్ని ఎక్కువ పనిచేస్తాడు. దగ్గర దగ్గర ఒక 10,000 ఫోన్ కాల్స్ చేస్తాడు ఆయన డైరెక్ట్ గా. ఆయనకు బాగా ఇష్టం అందరితో కలవడం, కాబట్టి ఇదో సంబరం మాకు. అమ్మా, ఇప్పుడు నీకు ఈ పనులు నువ్వు చేయాల్సిందే బెటర్. నా తరపున నీకు అప్పచెప్పిన పనులు ఏమన్నా ఉన్నాయా? అంటే గవర్నర్కి ఇక్కడి నుంచి పోయినప్పుడు మన నాన్న బాగా స్పెసిఫిక్ ఉంటారు. ఏంటంటే ప్రత్యేకంగా అందరు ఇంట్లోకి పోయి కార్డు ఇవ్వాలి, వాట్సాప్లలో పెట్టుడు, ఫోన్లు చేసుడు నమ్మడు, ఇంటికి పోయి కార్డు ఇవ్వాల్సి వస్తుంది. అది ఎవరైనా సరే, చిన్న నాయకుడి నుంచి మొదలు పెడితే సీఎం గారి దాకా, గవర్నర్ గారి దాకా అందరికి ఇంట్లలో కలైబలై కార్డు పోతుంది. సో ఆ వ్యవస్థ నేను ప్రత్యేకంగా చూసుకుంటాను. పోయినకి రేవంత్ సార్ వచ్చిండు, అవును, సీఎం సార్ కూడా వస్తారని ఉన్నది, చూడాలి. వస్తున్నారు అన్నారు, మరి వేరే మీటింగ్లు ఉన్నట్టున్నారు, వస్తారో చూడాలి. నీ బిడ్డలు ఇద్దరు మంచిగా ఉన్నారా? బాగుంది. ఎందుకంటే దత్తన్న తోటి ముచ్చట పెట్టిన రోజు వీళ్ళిద్దరు బిడ్డలు చిన్న మిడతలు కాదు, 2 పాటలు పాడిండ్రు. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర గీతం నా పిల్లలే వాడిండ్రు. ఏం చేద్దాం అనుకుంటున్నావు వాళ్ళను? ఒక ఆమె అన్నది ప్రైమ్ మినిస్టర్ అన్నది తమ్మి, ఇంకొక అమ్మ అన్నది ప్రెసిడెంట్ అన్నది. దేశంకు ఉపయోగపడేటట్టు తయారు చేద్దాం అనుకుంటున్నా, అంతే అంతే. వాళ్ళ కోరికనే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టరా? మీరు మెల్లగా ఎంటకించి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్. మాకేలే మా కోరికలు వాళ్ళకేడొస్తాయి. లేదా ఏదో అట్లా చూస్తా వాళ్ళ తాత అందరితో తిరుగుడు, ఆ ఫోటోలు చూసుడు. చిన్న వయసు కదా, ఆలోచనలు పెద్దగా ఉన్నాయి, ముందుకు పోయి ఏమవుతారో చూడాలి. మంచి మంచి పిల్లలను అన్నవా అమ్మ? చందమామ లెక్క ముద్దుగా ఇద్దరు, చంద్రమ లెక్క మాకన్నా చాలా మంచిగా ఉన్నారు, చాలా తెలివి ఉన్న పిల్లలు. ఇంకా నాకు తెలివి తక్కువ. లేదు అమ్మా, ముద్దుగా ఉన్నారు పిల్లలను ఇద్దరిని అడిగినా అని చెప్తా. మీరు ఈసారి తినేసిపోవాలి. ఏకాదశి రోజు తింటారా?
నేను కూడా దత్తన్నకు జనార్దన్ చెప్పు అన్న కలిస్తే మాట్లాడుతూ చాలా పబ్లిక్ ఉన్నారు కలువుండ్రి, కాబట్టి నేను ఒక్కసారి కలిసిపోదామా అంటాను వచ్చిన ఈ చెల్లెలు మొత్తం ఈ అలైబలై నాంత నెత్తి మీద వేసుకొని అలైబలై ట్రస్ట్ ఫౌండేషన్ కి చైర్పర్సన్ విజయలక్ష్మి అంటారు ఈ చెల్లె పేరు బండారు విజయలక్ష్మి దత్తన్న బిడ్డ పోయేస్తానమ్మా. దసరా శుభాకాంక్షలు అక్క, మీ అందరికి దసరా శుభాకాంక్షలు. తమ్ముడు దసరా శుభాకాంక్షలు. ఇక మొత్తానికి విజయమ్మతోటి మాట్లాడినాం కదా, నడుండి బయటకు పోదాం, ఇంకొకరితో మాట్లాడదాం. ఒక దిక్కు అలైబలై నడుస్తున్నది, ఇంకొక దిక్కు అందరు తిన్నామమ్మా. ముషిరాబాద్ 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 బాగుంటది, ప్రతి సంవత్సరం ఉంటది కదా. నేను 5-6 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి వస్తుంది. గత 8 ఏళ్ల నుంచి వస్తుంది. అన్న మీద అభిమానంతో, దత్తన్న మీద అభిమానంతో మన తెలంగాణ ఉద్యమం వచ్చి కదా అప్పుడంతా వీళ్ళందరూ ఒకటి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క అలాబల కార్యక్రమం చేపట్టాడు. అది చాలా బాగా ఉద్యమంలో పనిచేసింది. దాన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నాడు. ఆ దత్తన్న అభిమానంతో మేము కంటిన్యూ చేస్తున్నాం. నా పేరు కవిత అండి. నేను సాగర్ కాంప్లెక్స్ తిరుమల నగర్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చాను. నా పేరు కవిత అండి. కవిత మాది అచ్చంపేట. అచ్చంపేట అచ్చంపేట చాలా బాగుందండి. చాలా మంచి భోజనం చేశారు ఈ రోజు. పప్పు పచ్చి పులుసు చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా అనిపించిందండి. ప్రోగ్రామ్ చాలా సంతోషం. వెంకటేశమ్మ కరీంనగర్ నుంచి వచ్చినాము. కరీంనగర్ నుంచి వచ్చినాము. అలైబలై కార్యక్రమం కోసం వచ్చినాం. పొద్దున 7ంటికి వచ్చేసినాం. అచ్చంపేట నుంచి బిఎన్ రెడ్డి నగర్ లో ఉంటున్నామండి. బిఎన్ రెడ్డి నగర్ లో ఉంటున్నాం. నేను మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చినమ్మా. రాత్రి వచ్చిన ఇక్కడ ఉన్నా. ఇక ఇవాళ ఈ ఒక అలైబలై దత్తాత్రేయ అన్నది చూసినకే ఆనందంగా భోజనం కూడా చేసిన. మటన్ చికెన్ బాగానే ఉంది. ఈ బిర్యానీ కూడా బాగా వండర్ఫుల్ చేసిండు. దత్తన్న దయ వల్ల మేము తిన్నాం. మేడం మేము జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం మేడం. ఆలంపూర్ మేడం. ఆలంపూర్ 5వ శక్తి పీఠం మేడం. 5వ శక్తి పీఠం. నా పేరు రామాంజనేయులు. మేము బండారు దత్తాత్రేయ మేడం గౌరవంతో అభినందనతో ఈరోజు దసరా పండుగ సందర్భంగా అలైబలై ప్రోగ్రామ్కి వచ్చినాం మేడం. నేను ముగ్గురం వచ్చినాం మేడం. ముగ్గురం మేడం. మా తమ్ముడు ప్రవీణ్ కుమార్. నమస్తే, బాగున్నారు. నేను నాచారం నుంచి వచ్చాను. మన హైదరాబాద్ నాచారం. నా పేరు పక్కకే మేము. నా పేరు యోగేశ్వర రెడ్డి గారు. నేను రామకృష్ణ గారు, హనుమంతు గారు, ఇట్లా యాదిరెడ్డి గారు అందరం కలిసి వచ్చాము. బ్రహ్మాండం, ఫస్ట్ క్లాస్ భోజనము, బ్రహ్మాండమైన భోజనము, అన్ని రకాల ఫుడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. వెజిటేరియన్ నాస్టేరియన్ ఉన్నది. మేము దత్తన్న చేస్తే అయిపోయింది. మొత్తం తెలంగాణ అంతకు దత్తనే ముఖ్యం. దత్తన్న ఇప్పుడు తెలంగాణలో దత్తన్న చేసేటంటే ఈ కార్యక్రమం ఎవరు చేయలేరు. ఇంత మహా పెద్ద కార్యక్రమం చేసినందుకు అన్నగారికి నమస్కారము. ఇలానే మంచిగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మొత్తానికి అయితే పబ్లిక్ అందరు కూడా భోజనాలు చేసిండ్రు. చేసిన వాళ్ళు చేసినట్టు పోతున్నారు. కొంతమంది ఏమో ఇలవడ్డరు చూస్తున్నారు. ఇంకా పిల్లలను గిల్లలను వేసుకొని తల్లులు వచ్చిండ్రు. ఇగో ఇక్కడ చూడండి అమ్మ, ఆడపిల్లలు అందరూ. అమ్మ అయినాయా భోజనాలు? వచ్చిండ్రు. ఉప్పల్ నుంచి వచ్చాం. ఎంతమంది వచ్చిండ్రు? 5గురు వచ్చాం. కూరలను వేసుకొని వచ్చిన ముద్దుగా మీ పిల్లలను. ఈ బుడ్డలు కూడా మీ వాళ్ళే? మా వాళ్ళే. మరదలు భోజనాలు అయినాయి. ఎట్లా అనిపించిందమ్మా? దావత్ మంచిగా అనిపిస్తుందమ్మా. అయితే సంతోషమే అని చెప్తున్నారు. ముందుకు పోదాం పాండి. మొత్తానికి ఇట్లా అలైబలై కార్యక్రమం జోరుగా సాగుతూనే ఉన్నది. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు, తినేసి పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. అట్లా ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మంత్రులు వచ్చిండ్రు, గవర్నమెంట్లు ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, గవర్నమెంట్ లో లేని వాళ్ళు వచ్చిండ్రు, చాలా మంది పబ్లిక్ వచ్చిండ్రు.
బయట ఊర్లలోకించి కూడా వచ్చిండ్రు, అచ్చంపేటలో వచ్చిండ్రు, మహబూబ్ నగర్, కరీంనగర్, ఇట్లా పేరున మస్తు మంది వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అలైబలై కార్యక్రమం తరఫున అట్లనే దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి చెప్పుకుంటా. మళ్ళొక ముచ్చట్లు కలుద్దాం. అందరికి శనార్థులు.